అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం డ్రై రన్ ఎర్రర్ వచ్చినప్పుడు వీటికో స్టార్టర్లో ఏ విధంగా దాన్ని మనం ట్యాకిల్ చేయాలి, హ్యాండిల్ చేయాలి అనేది చూద్దాం. అలానే ఎందుకు ఈ ఎర్రర్ వస్తుందని కూడా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇక్కడ ఐబి, ఐఆర్, ఐవై బ్లూ, రెడ్, ఎల్లో వైర్స్లో మనకు 12 ఆంపియర్స్ అనేది వస్తుంది. మనకి ఇన్పుట్ కరెంట్ 3 ఫేజ్ కరెంట్ అనేది కరెక్ట్గా ఉంది, అందుకే ఇక్కడ లైట్ ఆన్లో ఉంది. స్టార్టర్ అనేది ఆన్ కండిషన్లో ఉంది. సో ఎటువంటి ఎర్రర్ లేదు, మోటార్ అనేది కరెక్ట్గా రన్ అవుతుంది. ఎందుకు కరెక్ట్ రన్ అవుతుందంటే ఇక్కడ డ్రా చేస్తున్న కరెంట్ 12 అనేది మనము డ్రై రన్ సెట్టింగ్ చేసామన్నమాట. దాన్ని 8 ఆంపియర్స్కి సెట్ చేసాం. అంటే మనం మోటార్ ఎప్పుడైతే 8 ఆంపియర్స్ కన్నా తక్కువ కరెంట్ని డ్రా చేస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా ట్రిప్ అయ్యేలా సెట్ చేసి పెట్టాం. సో ప్రస్తుతం ఈ సిచ్యువేషన్ని మనం సిమ్యులేట్ చేయడానికి మేము వోల్టేజ్ని తగ్గించబోతున్నాం. ఇక్కడ ఆంపియర్స్ని తగ్గించబోతున్నాం. మీరు ఇప్పుడు చూసినట్టయితే ఆంపియర్స్ తగ్గుతుంది. సో ఇక్కడ వాల్యూ ఐలో అనేది మనకు 8 వచ్చింది. మనం సెట్టింగ్ 8 చేసాం కాబట్టి 8 కానీ 8 కన్నా తక్కువ కానీ వచ్చినప్పుడు ఎర్రర్ అనేది స్టార్ట్ అవుతుంది. మనకి ఇక్కడ ఎర్రర్ బ్లింక్ అవ్వడం ఆల్రెడీ స్టార్ట్ అయింది. అదే ఇందాక సినారియోలో 13 తీసుకుంటున్నప్పుడు మన మోటార్ అనేది కరెక్ట్గా రన్ అవుతుంది. స్టార్టర్ ఎటువంటి ఎర్రర్ మెసేజ్ ఇవ్వట్లేదు, కానీ ఇప్పుడు ఎర్రర్ మెసేజ్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. అలాగే మోటార్ని వితిన్ 30 సెకండ్స్ లోపు ట్రిప్ చేస్తుంది అనమాట. ఇది ఎందుకు చేస్తుంది అంటే మీ మోటార్ని డ్రై రన్ సినారియోలోంచి ప్రొటెక్ట్ చేయడం కోసం. ఇక్కడ ఎర్రర్ మెసేజ్ కూడా వచ్చింది, డ్రై రన్ ట్రిప్ అని మనకు వచ్చింది. ఇప్పుడు మనం మోటార్ రీస్టార్ట్ చేయడానికి మూడు విధానాలు. ఒకటి వచ్చి ఆటో స్విచ్ని ఆన్ ఆఫ్ చేయడం, లేదంటే బయట ఉన్న గ్రీన్ కలర్ బటన్ని ఒక 3 సెకండ్ల దాకా హోల్డ్ చేసి ఉంచడం, లేకుంటే మనకు బీటీకో స్టార్టర్లో ఒక ఫీచర్ ఉందన్నమాట. 6 మినిట్స్ తర్వాత అది ఆటోమేటిక్గా స్టార్ట్ చేస్తుంది మోటార్ని. స్టార్ట్ చేయడానికి ముందు ఈ ఐబిఆర్, ఐఆర్, ఐవై అనేది మనం సెట్ చేసిన వాల్యూ కన్నా ఎక్కువ ఉందా లేదా అని చూస్తుంది. ఒకవేళ ఇప్పుడు మనం సెట్ చేసింది 8 కదా, 8 కన్నా ఎక్కువ ఉందంటే మోటార్ యథావిధిగా రన్ అవుతుంది, స్టార్ట్ అవుతుంది, అంత పర్ఫెక్ట్గానే ఉంటుంది. లేదు 6 మినిట్స్ తర్వాత అది రీస్టార్ట్ చేసిన తర్వాత కూడా ఇలానే మనకు 8 ఆంపియర్స్ కన్నా తక్కువ వస్తుందంటే అప్పుడు మళ్ళీ ఇదే డ్రై రన్ ఎర్రర్ని మనకు చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు 6 నిమిషాలు అయిపోయింది. మోటార్ అదంతకదే, స్టార్టర్ అదంతకదే స్టార్ట్ అవ్వబోతుంది అన్నమాట. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇక్కడ ఐబి, ఐఆర్, ఐవై వాల్యూస్ అనేవి ఇప్పుడు అప్డేట్ అవుతున్నాయి. ఇప్పుడు అవి 30, 50, 13 అయ్యాయి. ఈ వాల్యూస్ అనేది మనం అక్కడ 8 ఆంపియర్స్ సెట్ చేసాం కదా, అంతకన్నా ఎక్కువ. అంటే మోటార్ వాటర్ పంప్ చేయడానికి కావాల్సినంత వాటర్ అక్కడ ఉన్నాయి అని అర్థం. డ్రై రన్ సినారియో లేదు అని అర్థం. ఈ సిచ్యువేషన్లో మోటార్ అనేది యథావిధిగా రన్ అవుతుంది. ఎర్రర్ మెసేజ్ అనేది మనకు రావడం పోయింది, అంతే. సో డ్రై రన్ ట్రిప్ని డీల్ చేయడం వీటికో స్టార్టర్లో ఇది. తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.